హాయ్ అండి. వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈ వీడియోలో అయితే నేను వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ చూపించబోతున్నానండి. మన వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్‌లో వార్డ్రోబ్ అని అయితే కమెంట్ చేయండి. ఇదైతే నేను 2 ఇయర్స్ బ్యాక్ మా పేరెంట్స్ చేయించారండి. ఇది చేయించుకున్నది. అందుకే చూసారా ఎంత మందంగా నీట్‌గా ఉందో. అప్పుడైతే 16,000 పడిందనమాట. ఇక్కడే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్‌లో చేస్తారు. సో, అప్పుడిది కాబట్టి అసలెంత మందంగా ఉందంటే మాకు చెదలు పడతాయండి. అయినా దానికి ఇంత చెద పట్టడం గానీ, తుప్పు పట్టడం గానీ ఏమీ లేదనమాట. నేనైతే ఏవైనా సరే క్లీన్ చేయడానికి ఇగోండి మిస్టర్ మజిల్ ఉంటుంది తెలుసు కదా మీకు. అది యూజ్ చేస్తాననమాట. ఇదైతే చాలా బావుంటుందండి. ఇంకా బాగా పోతాయనమాట మురికది గూడా. ఇది గాని కాలిన్ కన్నా గూడా ఈ మిస్టర్ మజిల్ అనేది పోతుందనమాట. ఇంకా నేను చేత్తో తుడుస్తున్నదైతే మనం కరోనా టైంలో యూజ్ చేసిందండి మాస్క్. అది ఇంక ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా యూజ్ చేసేస్తున్నాననమాట. చాలా బావుంటుందండి. ఇలా గనక మీరు ఒక్కసారి తుడిచారంటే ఒక్కసారి ఇలా స్ప్రే చేసి ఇలా తుడిస్తే చాలు మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఎంత నీట్‌గా పోతుందో. ఇంకా బయట, లోపల అంతా గూడా మనం ఒక్కసారి ఇలా తుడిచేసుకున్నామంటే ఏంటంటే మళ్ళా మళ్ళా తీసుకొని మనం చేసుకుంటే పనుండదనమాట. నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి వీడియో ఎండింగ్ వరకు. మీకు మంచి మంచి టిప్స్ అయితే చెప్తానండి. ఎలా సర్దుకుంటే ఎలా బావుంటుంది, మనం బట్టలు ఎలా మడతేసుకుంటే బావుంటుంది అనేది గూడా. ఇలాగ చూస్తున్నారు కదా! ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా తుడిచేస్తున్నాననమాట నీట్‌గా. మొత్తం అంతా క్లీన్ అయిపోతుందనమాట. ఇలాగ మిశ్రమ మజిల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మనకి చిన్న చిన్న పురుగులొస్తాయి కదా! అలాంటివి గూడా పట్టవనమాట. ఆ వాసనకేమో అసలు బొద్దింకలు ఇంకా మన ఇంట్లో ఎక్కువుంటే మనం ఎప్పుడైనా డోర్ తీసి వదిలేస్తేనే తప్ప అసలు ఒక బొద్దింక గానీ, పురుగు గానీ ఏం ఎళ్ళదనమాట. ఈ షీట్ చూస్తున్నారు కదా! ఇవి పుస్తకాలకేసుకునే షీట్స్ అండి. నేనైతే న్యూస్ పేపర్ ఇవేమి యూజ్ చేయను. ఇవే యూజ్ చేస్తాను. అలాగుంటాయనమాట. మనం ఎన్ని సార్లు మార్చుకున్నా నీట్‌గానే ఉంటాయి. ఇంకా బాగా మాసిపోతేనే అప్పుడు మారుస్తాను. అంతవరకు నేను అవే పెడతాననమాట. తుడిచేసి ఒకసారి ఇలా తుడిచామంటే చక్కగా నీట్‌గా అయిపోతుంది. క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే బట్టలు సర్దడం చూపిస్తాను. ఇదొచ్చేసరికి మేము కొత్తగా హౌస్ షిఫ్ట్ అయ్యామండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు గనక ఇలాగ హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలా మూటలే కట్టుకోండి ఇంకేదైనా చేసినా కూడా, మనం అలా ఎలా అయితే మడతుందో అలాగే సర్దేసుకున్నామనుకోండి, పెట్టేసామనుకోండి, మూటలు కడితే అప్పుడు మనకి రేపు సర్దుకునేటప్పుడు కూడా ఏంటంటే తేలిగ్గా ఉంటదనమాట. అదే ఎలా పడితే అలా ఏసేసామనుకోండి, అది అంత యూజ్‌ఫుల్ అనిపిచ్చదు మనకి. మళ్ళా మనం సర్దుకోవాలి, మళ్ళా మనం తుడుచుకోవాలి, ఇవన్నీ అనమాట. అందుకని మనం అప్పుడే నీట్‌గా పెట్టేసుకున్నామనుకోండి, ఇప్పుడు నీట్‌గా వెంటనే తీసి పెట్టేసుకోవచ్చనమాట. ఇంక అందుకోసం ఇలాగా ఇప్పుడు చూస్తారు కదా మీరే ఎంత నీట్‌గా పెట్టేసానో నేను. ఎలా ఉందో మడత అలాగే ఉందనమాట. ఇదేమో ఇది యాక్చువల్లీ కుట్టించలేదండి ఇంకా కొత్త శారీ. అందువల్ల పీసులొచ్చాయి. చూసారా ఇప్పుడు ఇలాగ మడతేస్తే ఎంత ప్లేస్ మనకి బాగా ప్లేస్ పట్టిద్దండి. అదే దీన్ని బీరువా మడత అంటారనమాట. ఇలా ఏసినా కూడా ఎక్కువ ప్లేస్ పడుతుంది. ఎంత సన్నగా ఏసుకోవచ్చనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ప్లేస్ సేవ్ అవుతుంది. చూస్తే నీట్‌గా ఉంటుంది. ఈజీగా అవుతుందనమాట. ఈ బీరువా మడత కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే లెంతీ అయిపోతుందని చెప్పి నేను ఇప్పుడు చూపించట్లేదు. ఇవి మొత్తం అలాగే మడతేసుకుంటానండి నేను. దీనివల్ల చాలా స్పేస్ సేవింగ్ అవుతుంది. చూసారు కదా! ఇలా ఒకదాని మీద ఒకటి నీట్‌గా పెట్టేసుకోవచ్చనమాట. ఇదేమో నాకు చాలా ఇష్టమండి. లేస్ విజయవాడలో మార్కెట్‌లో తీసుకొని ఏయిచ్చాను సెపరేట్‌గా. చాలా బావుంటది ఆ శారీ గూడా. ఈసారి కట్టుకున్నప్పుడు చూపిస్తా. ఇగో చూస్తున్నారు కదా! ఇలా పెట్టుకున్నట్టేప్పుడైతే ఇదైతే నా పెళ్లి శారీ అండి. ఇలా పెట్టుకున్నట్టయితే ఏంటంటే ఇంకా నీట్‌గా ఉంటుందనమాట. అసలు చూస్తున్నారు కదా మీరే ఇలా బీరువా మడతేసుకోవడం వల్ల. ఇవేమో అసలు కుట్టించని చీరలనమాట. అందువల్ల ఇవి కొంచెం పక్కన పెట్టుంచాను. అవి ఒకవైపు పెట్టాను. అవి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయినవి. ఇంకా స్టిచ్ చేసుకోవాలి నేను. దానివల్లే ఇంక నేను అవి పక్కన పెట్టేసాననమాట. ఇంకా ఇలాగ ఒక్కొక్కటి ఒకదాని మీద ఒకటి వాడే చీరలొకటి, కుట్టుకోవాల్సినవి ఒకటి, కుట్టించాల్సినవి ఒకటి, ఇంకా వాడేవి ఒకటి, ఒక సైడ్‌కి పెట్టేసుకున్నామంటే ఏంటంటే మనకొక ఐడియా ఉంటుందనమాట. ఇదిగోండి ఇది గూడా బ్లౌజ్ పెడుతున్నా చూసారా? ఇంకా కుట్టించలేదనమాట. ఇంకా అందుకని అది కూడా అటువైపు పెట్టేశాను.
నా దగ్గర వాడే చీరలయితే ఎన్నున్నాయో, కుట్టించాల్సిన చీరలు గూడా అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మోస్ట్‌లీ మీషో ఇంకా బయట ఆఫ్‌లైన్ అలాగ తీసుకున్నవే అనమాట. నాకైతే చాలా ఇష్టమండి ఈ కలర్స్ అన్నీ. ఇంక అందుకే అవన్నీ వాడుకోకుండా అలా పెట్టా. ఇది జిమ్మిచూ శారీ ఎంత ట్రెండింగో మీ అందరికీ తెలుసు కదా! ఇదేమో ఆరెంజ్ కలర్ నా ఫేవరెట్ అండి. నాకు ఆరెంజ్ కలర్ డ్రెస్ అన్నా, శారీస్ అన్నా చాలా ఇష్టం అనమాట. ఇదేమో లైట్ లక్స్ గ్రీన్ కలర్ శారీ. చాలా బావుంటుంది. ఇదొచ్చేసరికి జార్జెట్ శారీస్ ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి గదా! అవన్నమాట. ఇంకా ఇలాగ మొత్తం శారీస్ అన్నీ ఒకవైపు అలా పెట్టేసుకున్నామనుకోండి, మనకి నీట్‌గా, ఈజీగా ఉంటుందనమాట పెట్టుకోవడానికి. ఇంక ఇవన్నీ అయితే బ్లౌజెస్ అండి. బ్లౌజెస్ ఎలా మడత పెట్టుకోవాలి అనేది నేను పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అవేమో లంగాలు. ఇంకా మనం ఆర్గనైజ్ చేసుకున్నవేంటంటే, ఇలాగ బీరువాలో పెట్టేసుకోవచ్చనమాట. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ వరుసగా ఒక్కొక్కటి మనం ఏది ఫస్ట్ యూజ్ చేసుకుంటాం, ఏది లాస్ట్‌లో యూజ్ చేసుకుంటాం, అలా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. పైనేంటంటే, ఇంకా కుట్టించాల్సినవి ఉంటాయి కదా! అవి పెట్టాను. నెక్స్ట్ అలాగే బ్లౌజెస్ కూడా ఉంటాయి కదండీ! అవన్నీ కూడా తీసి ఇలా పెట్టేస్తున్నాననమాట. బ్లౌజ్ ఏంటంటే, మనం మడతలో యేసుకున్నామనుకోండి, చాలా బావుంటుందనమాట. దీనివల్ల ఏంటంటే, ఇప్పుడు ఈ మనం మగ్గం వర్క్ చేయించినా, ఏం చేయించినా కూడా బ్లౌజ్ నలగదు. ఇలాగ సింపుల్‌గా ఒక మడతేసి పెట్టుకున్నామంటే, మనకి మడత ముడతలుగా అవ్వదు. బ్లౌజ్ ఎలా పెట్టామో అలాగే ఉంటుంది. నేనైతే ఎక్కువ మగ్గం వర్క్ చేయించండి. అన్ని ప్యాటర్న్ బ్లౌజెసే చేపిస్తాను. ఏంటంటే మనకి తక్కువ కాస్ట్‌లో అయిపోతుంది. అంటే ప్యాటర్న్ డిజైన్ ఏంటంటే, ఉన్న దాంట్లోనే మనం లేసేసా, లేకపోతే డిజైన్ ఇంకేమైనా డిజైన్ కుట్టచ్చా అనేదనమాట. నేను మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను ఎగ్జాంపుల్‌గా. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుందనమాట. ఇంకా మిగతావుంటాయి కదా! ఇలాగ శారీస్ రెగ్యులర్‌గా వాడేవి. ఇవి కూడా నేనింకా కుట్టించాల్సినవేనండి. అందుకనే ఇలా పైన పెట్టేస్తున్నాను. రెగ్యులర్‌గా వాడేవి ఒకటే కిందన పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి ఇగో చూస్తున్నారు కదా! ఇలా వాడేవి పక్క పక్కన పెట్టుకోవచ్చనమాట. అలాగే ఇప్పుడు ఇన్నర్ వేర్స్ అనమాట. ఇవేమో బాడీ పెట్టికోట్స్ అండి లంగాలు. ఇవి ఒక సైడ్ పెట్టేసుకున్నామంటే ఏంటంటే మనకి చేతికి అందుబాటుగా దగ్గరగా 3 పక్క పక్కనే ఉంటాయనమాట. మనకేం తీసుకోవాలనేది కన్‌ఫ్యూజన్ ఉండదు. ఇవి కూడా ఆల్రెడీ మడత పెట్టే ఉన్నాయి కాబట్టి ఇలా డైరెక్ట్‌గా పెట్టేస్తున్నాను. ఈ ర్యాక్ ఏంటంటే మనకి చేతికి అనువుగా ఉంటది కాబట్టి ఏవెక్కడున్నాయో కూడా తెలుస్తదనమాట. అందువల్ల ఇలాగ మనకు అందే దగ్గర రెగ్యులర్‌గా వాడేవి పెట్టుకున్నామనుకోండి చాలా బావుంటుందనమాట. ఇంక ఇలా ఏమైనా ఎక్స్‌ట్రా చీరలవి ఉంటే గూడా నేను తీసి పెట్టేస్తున్నానండి. ఇంకా వాడని చీరలన్నీ గూడా నేను పైన పెట్టేస్తున్నాననమాట. అంటే ఇంకా కుట్టాల్సినవి, కుట్టించుకోవాల్సినవి అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ గూడా పైన పెట్టేస్తున్నాననమాట. ఎవరైనా వచ్చినా పెట్టుబడులకి పెట్టడానికి అవి గూడా కొన్ని చీరలున్నాయండి నా దగ్గర. అవన్నీ గూడా నేను పైన పెట్టేస్తున్నా. చెప్పాను కదండీ! ఈ లేస్‌లయితే నేను మార్కెట్‌లో తీసుకున్నానండి. శారీస్‌కి ఇంకా ఒకటి శారీకయితే కుట్టుకోవాలి. ఒకదానికైతే కుట్టేసుకున్నాను. అవి గూడా ఏంటంటే మనం యూజ్ చేయం కాబట్టి అవి గూడా పైన పెట్టేస్తున్నాననమాట. ఇంకా ఇంకా మనకేమైనా మగవాళ్ళవి, చిన్న పిల్లలవి ఉంటే అవేంటంటే కింద పెట్టుకోవచ్చనమాట. ఈ మధ్యలో ఉన్నాయి కదా! వాటిలో ఏమైనా ఫైల్స్ అవుంటే పెట్టుకుంటానండి. ఇదేమో ఫ్యాంట్ బిట్ అండి మా వారికొచ్చింది. అది ఇంకా కుట్టించుకోలేదు. నేనే టాప్ కుట్టించుకుందామని చూస్తున్నాను. బావుంటాయండి. అవైతే యూజ్ చేసుకోవచ్చు మనము. వాళ్ళకి షర్టే కాకుండా మనకి టాప్స్‌గా కూడా కుట్టుకోవచ్చు. ఇదేమో మా బాబు ఫస్ట్ బర్త్‌డేకి నేనేసుకున్న డ్రెస్ అండి. నాకు చాలా ఇష్టమై కొనుక్కున్నాను. స్వాతిలో తీసుకున్నాననమాట. 3000 పడింది. ఇది అసలు ఎంత గేరా అంటే సగం స్పేస్ దీనికే పట్టేస్తదనమాట. చూసారు గదా! ఎంత ప్లేస్ పట్టిందో. ఇంత ప్లేస్ దానికే పట్టుద్ది. ఇంకా దీనికైతే చున్నీ వచ్చిందండి. ప్యాంట్ ఏమి రాలేదు. డ్రెస్ అయితే కలర్ అసలు చాలా బావుంటుందండి. ఇంకా, ఇంకా నేను చెప్పాను కదండీ మీకు ప్యాటర్న్ బ్లౌజ్‌గా కుట్టిస్తాను. ఇగో చూడండి ఇప్పుడు ఇదైతే మగ్గం వర్క్ ఏమి ఉండదనమాట. దీనిలోనే ఇలాగ డిజైన్‌గా శారీలో వచ్చే కలర్ అది కలిపి ఇలా కుట్టించుకోవచ్చనమాట. ఇదేమో 800 అయింది కుట్టించుకోవడానికి. ఇంక ఇవన్నీ ఎందుకని నేను నిదానంగా మిషన్ అయితే నేర్చుకున్నానండి. నేర్చుకున్నాను గానీ ఇంక అప్పటినుంచి అసలు నాకు కుట్టుకోవడమే కుదరట్లేదు. ఇంకా చేయాలి. ఇదేమో మా వారిది పెళ్ళిదప్పుడు టోపీ అండి. గుర్తుగా ఇంక అలా ఉంచేసాననమాట. ఇవే కదండీ చిన్న చిన్నవి గుర్తుగా ఉంటాయి మనకన్నీ. ఇంకా ఇంకోటైతే చూపిస్తానండి. ఇప్పుడు చూపిచ్చేదైతే మా బాబుది. ఇలాగ ఇవైతే చెప్పడం మర్చిపోయానండి. చీరలు చెప్పా గదా! ఎవరైనా వస్తే పెట్టుబడికుంటాయని చెప్పి నేను అలా పైన పెట్టేసుకుంటాననమాట. వచ్చినా పెట్టడానికి వాళ్ళకి. ఇంకా ఇవన్నీ కూడా అవేనండి. చీరలు అలా పెట్టేసుకుంటా ఉంటాను. ఎవరైనా వచ్చినా మనం పెట్టేయొచ్చు అని వాళ్ళకి. ఇంకా ఇవేమో మా వారిది సూటు, అలాగే తన పెళ్లి బట్టలు అవన్నీ అనమాట. ఇంకా తను గూడా వాళ్ళెక్కువ యూజ్ చేయరు కాబట్టి, ఇంకా అసలు అందరూ అడుగుతారండి. "ఏంటి నీవే ఉన్నాయి మొత్తం బీరువా అంతా ఏమీ లేవు అదే మగోళ్ళవే" అని. ఇంకా వాళ్ళకేముంటాయండి రెగ్యులర్‌గా యేసుకుండేవేగా. అందుకే అవి బయట ఉంచుతానమాట. ఇవొచ్చేసరికి దేవుడి దగ్గర యేసుకోవడానికి మ్యాట్స్ అండి. ఏవైనా ప్రత్యేకించి పూజలు చేస్తే అప్పుడు ఆ మ్యాట్స్ ఏస్తాననమాట. ఇదేమో స్వెటరు మా వారిదే. ఇంక ఈ 2 ర్యాక్స్‌లో తనవి, బాబువి ఏమైనా స్పెషల్‌వి ఉంటే పెడతాను. ఇవేమో
ఇది తిరుపతి అలా ఎళ్లి కళ్యాణం చేయించుకుంటాం కదండీ! అప్పుడొచ్చినవనమాట అవి లుంగీలు. ఇంకా అవి గూడా అలా పెట్టేశాను. ఇదొచ్చేసరికి మా బాబు అండి బుజ్జి బుజ్జి బట్టలు. అవన్నీ కూడా కొంచెం అలాగా బావుంటాయి కదండీ! దాచిపెట్టాననమాట ఒక కవర్ నిండా చేసి. ఎక్కువ దాయలేదులెండి. దాసినా అవి పాడైపోతాయి. వాళ్ళేదో కొంచెం చూసుకోవడానికి బావుంటుందని చెప్పి అలాగా పెట్టా అనమాట. ఇంకా ఇవొచ్చేసరికి బాబువేననమాట. కిందేసే నాపీస్ అవి. ఇంక ఇది చెప్పాను కదండీ! అక్కడ తిరుపతిలో కళ్యాణం చేస్తే లుంగీ పంచెలవి ఇస్తారనమాట. ఇంకా అవనమాట. చూసారు కదా! ఇక్కడ కింద వరకు అయితే ఇలాగా ఇది ఎక్కువ మనకు అందుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి వంగలేము అవంతా కాబట్టి ఇంకా అలా పెట్టేసాననమాట. ఈ మధ్యలో ర్యాక్స్‌లో అయితే ఏంటంటే మనం ఇలాగా ఫైల్స్ ఏమన్నా ఉంటాయి కదా! అవి పెట్టుకోవచ్చు. ఇంకా కిందంతా ఇలాగా సర్దుకోవడం అయితే అయిపోయిందండి. మొత్తం చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా ఉందో. పైనైతే యూజ్ చేయనివి, మధ్యలో అయితే యూజ్ చేసేవి, ఇంక కిందైతే ఇంకా రెగ్యులర్‌గా మనం అంత వాడనివి ఉంటాయి కదా! అవన్నమాట. అలాగా మనం పెట్టేసుకున్నట్టయితే చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా ఉందో. ఇలా బావుంటుందనమాట. మీకు గనక ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.